అన్న దారుణమైన సంకల్పాలు కూడా ఉండొచ్చు. లేకపోతే ఓ ఆడపిల్లని చూసి నాది కాకపోతే యాసిడ్ పోసేస్తానన్న సంకల్పం ఎలా వస్తుంది? మనసులోంచి వచ్చిన సంకల్పం గట్టిపడిపోతేనైనా నేరం జరిగింది. ఏదో ఒక బలహీనమైనటువంటి క్షణంలో ఒక వ్యక్తి యొక్క మనసు అదుపు తప్పిపోయింది. ఇక అది ఆయన మాట వినే స్థితి లేదు. పొంది తీరుతావా, అందుకే రాగము ద్వేషము అక్క చెల్లెళ్ళు. పొందుతావా, పొందకపోతే నాశనం చేస్తావా. కోరిక కోపము నడుస్తాయి. ప్రియో మార్గం పొందినా ప్రయోజనం ఉండదు దానివల్ల. ఇందుచేత అంటారేమో, మీరు అడిగిన విషయం అది నన్ను చెప్పమని. మీరు రామాయణం చెప్పమంటే కథ చెప్తాను నేను. ఇంద్రియాలతో అనుభవించినవి ఎప్పుడూ సుఖములు అని చెప్పడానికి అవకాశం ఉండదు శాస్త్రంలో. శబ్దస్పర్శ రసరూప గంధములు 5 కదండి తన్మాత్రలో. ఇవి 5 ఎప్పుడూ సుఖమే అని చెప్పడం కుదరదు. ఎందుకో తెలుసా? మనసుకి అనురక్తి లేనిది ఇంద్రియము ద్వారా సుఖము కాదు. ఈ 2 కలిస్తేనే, కవాటం కలిస్తేనే సుఖం. నేను వీణానాదం అంటే ఎంతో ఇష్టపడతాను. ఎవరైనా బాగా వీణ వాయిస్తున్నారనుకోండి, ఎంత ఇష్టమో నాకు, చాలా ఇష్టం. శోభానాయుడు గారి నృత్యం అంటే నాకు ఎంతో ఇష్టం. మహాతల్లి కారణజన్మురాలు, అంత అద్భుతంగా నర్తిస్తారు ఆవిడ నృత్యం అంటే. ఆవిడ శ్రీనివాస కళ్యాణంలో పద్మావతీదేవిగా ఆవిడ నర్తిస్తుంటే, స్వామి నేనుండ కైలాసమందు అని ఆవిడ శ్రీనివాసుడితో వాదన చేసే సన్నివేశంలో ఆవిడ నటించడం చూస్తే నాకు మళ్ళీ పద్మావతీదేవినే చూస్తున్నామేమో అనిపిస్తుంది. కారణజన్మురాలు నటరాజానుగ్రహం పొందిన వ్యక్తి అనిపిస్తుంది. నేను నా మనవలిద్దరినీ తీసుకుని, ఒరే శ్రీనివాస కళ్యాణం చూడండి రా అని తీసుకెళ్ళాను. తాత ఇంటికి వెళ్ళిపోదాం తాత ఇంటికి వెళ్ళిపోదాం తాత అంటోంది నా మనవరాలు. నోరు మొయ్యి చూడు అన్నాను. ఇద్దరూ చూస్తున్నట్టే ఉన్నారు. ఇది మిల్లిగా ఏడుస్తోంది, నా వంక చూస్తోంది, కోపంగా ముఖం పెడుతోంది. నేను మంచి ఎంతో తాదాత్మ్యతతో నృత్యం చేస్తున్నా, దానికి ఇల్లు తెలియదు. నేను ఒక పావుగంట పోయిన తర్వాత ఇలా చూసేటప్పటికీ నా మనవరాలు లేదు పక్కన. ఇప్పుడు నాకు నృత్యం ఎంత బాగుందో అన్న పరిస్థితి ఉంటుందా? మనసుని ఉద్వేగం కప్పేసింది. ఇది ఏమైపోయిందని వెంటనే ఏం చేస్తాను? నేను ఇప్పుడు చెప్పిన స్వామి నేనుండ కైలాసమందే ఆవిడ నర్తిస్తున్నా, నేను ఇలా ఓసారి చూసి ముందుకి చూసి వెనక్కి చూసి ఒరే చెల్లేదిరా అంటాను. చెల్లె ఏమో అన్నాడు అనుకోండి, నేను ఏం చేస్తాను? ఒరే ముందురా అని వాడిని కూడా చేయటం. వీడు ఎక్కడికి వెళ్ళిపోతాడో వీడిని చెయ్యట్టుకుని గబగబా అన్ని కుర్చీల దగ్గరికి వెడుతూ బయటికి వెళ్ళి గబగబా తిరిగితే, అంటే చిన్నపిల్ల ఎవరైనా ఇలా వెళ్ళిందా బయటికి అంటే, ఏమో 10 నిమిషాల క్రితం కళ్ళు తులుకుంటూ ఏడుస్తూ ఇలా వెళ్ళిపోవడం చూసామండి అందనుకోండి. శోభానాయుడు గారే వేదికి దిగి వచ్చి, కోటేశ్వరరావు అదే అలా వెళ్ళిపోతున్నారు, రెండు అంటే వెళ్తానా నేను? ఉండడమా నా మనవరాలు ఎటో వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తానులేండి ఇంకో ప్రదర్శన కానీ వెళ్ళిపోతాను కదా. మనసు నిలబడనది ఇంద్రియము ద్వారా అందినా సుఖము కాదు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మనసు కూడా నిలబడితేనే ఇంద్రియం ద్వారా వచ్చింది సుఖం. మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, ఇద్దరు మనవలు కూడా తాత ఎంత బాగుందో తాత అంటున్నారు అనుకోండి, మరి ఏమిటనుకుంటున్నావు అని నేనే ఆవిడికి నృత్యం నేర్పినంత సంతోషంగా చూస్తూ ఆనందపడిపోతాను కదా. అది ఇటో వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకేం నృత్యం. మనసు ఉద్వేగాన్ని పొందేసింది, ఇంద్రియము ద్వారా వచ్చింది సుఖం కాదు ఇంకా. అందుకే ఇంద్రియములు మనసు కలిసి ఉన్నప్పుడు ఏది ఎంతసేపు సుఖము అంటే నిర్ధారించడం కష్టం. మనసు విసిగిపోతే అది ఇంకా సుఖం కాదు. చక్కెర పొంగలి మీకు చాలా ఇష్టం అన్నారు కదండి, గత ఏడాది వచ్చినప్పుడు తినండి అని పెట్టారనుకోండి, ఏమి తినడం, మీ దగ్గర నుంచి వెళ్ళిన 1 నెలకే మధుమేహం వచ్చిందండి, వచ్చేటప్పుడు 370 ఉంది, ఇంకేం చక్కెర పొంగలి అన్నాను అనుకోండి. ఇప్పుడు మీరు గుమగుమలాడుతూ తీసిపోను, ఇంత తినండి, అంత వద్దులేండి బాగుండు, ఇంత పెట్టండి అన్నాను అనుకోండి, ఇంతే తింటూ ఏడుస్తాను. ఏమిటో నా కర్మ, ఇంత తినవలసిన వాడిని ఇంత తింటున్నాను. ఇప్పుడు ఏమైంది? లేదు, మధుమేహం లేదనుకోండి, అయ్యా తినండి అని ఇంత పెట్టారనుకోండి, ఇంత తిన్నాక ఏమవుతుంది? అయ్యా ఇంక పెట్టకండి కక్కు వస్తుంది అంటారు. మనసు లేదు, మనసు విసిగెత్తిపోయింది, అది సుఖం కాదు. అందుకే ప్రేయో మార్గము అన్న దాంట్లో ఏమిటంటే, ఎంతసేపు మనసు ఏం కోరుతుంది అంటే, ఇంద్రియముల ద్వారా సుఖాన్ని అనుభవించు, దాని వలన నీ వచ్చే జన్మ ఏమవుతుంది దానికి అనవసరం, దాని వలన నీ పాపపుణ్యాలు ఏమొస్తున్నాయి దానికి అనవసరం. ఇప్పటికి సుఖంగా ఉందా లేదా అదొక్కటే కావాలి, కానీ అనుభవించాలా వద్దా? అప్పటికి కోప్పడ్డాడండి, అదుపు చేసుకోలేకపోయాడు. అవతల వాడిని ముందు వెనక చూడకుండా కొట్టాడు. ఆయన వెళ్ళి ఎక్కడో పడ్డాడు, తలకి దెబ్బ తగిలింది, నెత్తురు గారింది. ఈయన్ని తీసుకెళ్ళి 3 నెలలు కారాగారంలో పెట్టారు.
ఆయనది ఆ స్వభావం కాదు. కానీ ఒక్క క్షణంలో మనసు ఉద్వేగాన్ని పొంది అదుపు చేసుకోలేకపోయాడు. ఏమైంది పరిణామం? మరి మనసుని అదుపు చేసుకోలేక ప్రేయో మార్గంలో వెళ్ళిపోతే, ఇంద్రియములు శరీరం సుఖం పొందడం ఒక్కటే సుఖం అనుకుని వెళ్ళిపోతే, ఆ కర్మల వలన వచ్చినటువంటి పాపము పరమేశ్వరుడు ఉత్తర జన్మలలో పునర్జన్మలలో చూపించడా? తిరియక్కుగా పంపించడా? అప్పుడు ఎవరి మీద మొదటి దెబ్బలాడాలి? అందుకే మనిషికి నిజంగా ఉన్నతికి రావడము అన్న మాటకు అర్థం ఏమిటంటే, తన మనసుని తాను పరిశీలించుట, అది మొదట రావాలి. అసలు అన్నిటికన్నా ప్రధానం ఏదంటే అది ముఖ్యం. నా మనసుని నేను చూస్తుండాలి. నోర్మొయ్ అని చెప్పగలగాలి. పిల్లవాడు బ్లేడ్ అడిగితే ఎంత ముద్దైనా, ఎంత లేక పుట్టిన మనవడైనా నోర్మొయ్, ఎంతసేపు ఏడుస్తావో ఏడు, బాలానాం రోదనం బలం, నీకు బలం ఇవ్వను బ్లేడు. ఇస్తానా బ్లేడు? లేక పుట్టిన మనవడని ఇవ్వను. నువ్వు ఏడు, గింజుకో, నే చేయను. ఇలాగే పాడు చేసేసావు నా జన్మలన్నీ, నే చేయను నువ్వు చెప్పిన పని. శాస్త్రవిహితమైన కర్మ చేస్తా, నువ్వు చెప్పినవన్నీ నేను చేయను. ఇప్పుడు ఏమయ్యాడంటే శ్రేయో మార్గంలోకి వెళ్ళాడు అంటారు. ప్రేయో మార్గము అంటే ప్రియం, ఇష్టమైంది కాబట్టి చేసేశాడు. శ్రేయో మార్గము శ్రియం, లక్ష్మీది, క్షేమకరమైనది, సంక్షేమకారకమైనది. జీవుడు రక్షణ పొందుతాడు, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఏది చెయ్యమని భగవంతుడు చెప్పాడో విహిత కర్మగా దాన్ని మాత్రమే చేస్తాడు. ఇది ఇప్పటికి బాగున్న నిషిద్ధ కర్మ ఈశ్వరుడు చెయ్యొద్దన్నాడు, నేను చెయ్యను. మనసుకుండే లక్షణం ఏమిటంటే విహిత కర్మ యందు అనురక్తి కన్నా నిషిద్ధ కర్మాచరణమునందు అనురక్తి ఎక్కువ దానికి. మీరు ఏమంటే రోజు తెల్లవారకట్ట స్నానం చేయండి అన్నాను అనుకోండి, చేయడం కష్టంగా చేసేస్తారు. కానీ నేను వద్దన్నాను అనుకోండి ఏదన్నా, ఏమంటే మీరు స్నానం చేయండి, కానీ మీరు స్నానం చేసేటప్పుడు మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్రంతో ఒక గుర్తు రాకూడదండి అన్నాను అనుకోండి, అదే గుర్తొస్తుంది. వాడు గుర్రంతో ఒక గుర్తు రాకూడదన్నాడు, నేను చెంబుతో నీళ్లు పోసుకునేటప్పుడు గుర్తురాదు కదా అని నీళ్లు పోసు, అమ్మా అదే గుర్తొచ్చేసిందిరా. రాత్రి వరకు చేస్తూనే ఉండండి, గుర్రంతోకే గుర్తొస్తుంది. అది మనసుకున్న బలహీనత. ఇది వద్దు అన్నారు అనుకోండి, అది ఏమవుతుంది ముట్టుకుంటే? ఇది చెయ్యి యాంత్రికంగా చేస్తుంది, ఇది వద్దు అనురక్తితో చేస్తుంది, ఏమవుతుంది? నిషిద్ధ కర్మని వదిలిపెట్టాలి అంటే బలవంతంగా మీరు నిగ్రహించేశారనుకోండి, అదును చూసి కాటేసేస్తాయి. ఊరుకుంటాయి ఇంద్రియాలు మనస్సు, కానీ అదును చూసి కాటేస్తాయి. కర్మయందు ఉద్ధాన పతనములు ఎలా ఉంటాయో చెప్తున్నాను నేను, మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. నేను చెప్తున్న విషయం, మీరు ఏ విషయం చెప్పారో దాని మీదే మాట్లాడుతున్నారని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుచేత అంటున్నానంటే, అధ్యవసాయం లేదనుకోండి, సాధన లేదనుకోండి, మీరు పూజ గది ఒక్క దాంట్లో ఎంతసేపు కూర్చుంటారు? బయటికి రావాలా వద్దా? ఓ త్రాచుపాం, నేను అలా నిలబడి మాట్లాడుతున్నాను, పావు అన్నారు ఎవరో, నేను ఇలా చూసేటప్పటికి వచ్చేసింది త్రాచుపాం. నేను ఇప్పుడు త్రాచుపాం ఇటు వెళ్ళుచున్నది, నేను ఎన్ని అడుగులు దూకవలేను ఇన్ని ఆలోచిస్తానా? కాళ్ళ కిందకు వచ్చేస్తోందని గభాలను ఎగిరాను, ఖచ్చితంగా దాని తల నా పాదం కిందకు వచ్చింది. ఇప్పుడు అనుకోకుండా నా కాలు కింద దాని తల ఉంది. ఇప్పుడు అది నన్నేం చేయలేదు ఇంకా. ఎందుకని? నా కాలు కింద ఉంది దాని తలకాయ, నేను తీస్తే కదా అది పడగ విప్పడం కరవడం. కాబట్టి ఇంకా నాకేం పర్వాలేదులే, ఇలాగే కూర్చుంటాను, పెట్టే పలహారం అంటానా? ఎప్పుడు నే కాలు తీస్తాను, ఇది నన్ను కరవకుండా ఎలా పోతుంది? అది ఊరుకుంటుందా? వీడు కాలు తీసేట్టు చేద్దామని వెనక భాగం నుంచి వచ్చి కాళ్ళు చుట్టుకుంటూ ఉంటుంది. అది కాలు కింద ఉన్నా నాకు చెమటే, నన్ను కరవకపోయినా అది వదిలేస్తే పోదామని అది చూస్తుందా? కాలు తీయని చెప్తానని అది చూస్తుంటుంది. బలవంతంగా నిగ్రహించినటువంటి మనసు ఇంద్రియాలు అంతే. మీరు బలవంతంగా నిగ్రహించేశారనుకోండి, సంపేస్తాను చూస్తేనని కళ్ళు మూసేసుకున్నారనుకోండి, ఎంతకాలం ఆపుతారు మనసు? అది చూడడం మొదలెడుతుంది. ఏం కాశీ తీసుకెళ్ళింది చూడద్దన్నది చూడదంటే మనసు. అందుకే ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః. ఇంద్రియములను బలవంతంగా తొక్కిపెట్టినా, మనసుని బలవంతంగా తొక్కిపెట్టినా కర్మాచరణము ఆపగలవేమో కానీ అదును చూసి కాటు వేసి కిందకి లాగేస్తాయి. బలవంతంగా నిగ్రహించకూడదు, సాత్వికమైన మేత వేసేస్తూ ఉండాలి. ఇదే రామాయణం. అందుకే రావణాసురుడు మరణించాడు యుద్ధకాండలో. పల్లకీలో తీసుకొచ్చారు మండోదరిని, పట్టమహిషి కదా ఆవిడ వచ్చింది, పల్లకీలోంచి దిగింది, నేల మీద పడిపోయి ఉన్నాడు. ధూళిధూసరభూరితమైన శరీరంతో, పైన గ్రద్దలు ఎగురుతున్నాయి,
10 తలకాయలు తెగిపోయి పడిపోయాడు. అందరూ అనుకున్నారు ఎదురుగుండా రామచంద్ర ప్రభువు నిలబడి ఉన్నారు. ఎంత కాదన్నా భర్త మహాపతివ్రత, భర్త విగత జీవి అయి పడిపోయి ఉంటే తట్టుకోగలదా శోకం? దీనికి నువ్వే కారణమని రామచంద్రమూర్తిని నిందిస్తుందనుకున్నారు. ఆవిడంది రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఏడిచి ఆవిడ ఒక మాట అంది, ఓ రావణ, నువ్వు గతంలో నీ యొక్క ఇంద్రియములను బలవంతంగా తొక్కిపెట్టి తపస్సన్న పేరుతో గెలిచానని అనుకున్నావు. ఆ సమయంలో తపస్సన్న పేరుతో బలవంతంగా తొక్కిపెట్టావు. ఆ తర్వాత తపస్సులోంచి లేచావు. పగపట్టిన నీ ఇంద్రియములు నిన్ను కాటు వేశాయి. ఏవి? స్మరద్భిహ తద్వైరం. ఆ శత్రుత్వాన్ని గుర్తుపెట్టుకున్నాయి. పాముల కాట్లు వేశాయి. సీతమ్మ జోలికి వెళ్ళి చచ్చిపోయావు. నిన్ను రాముడు చంపలేదు, నీ ఇంద్రియములు చంపేశాయి. ఇంద్రియములు మనస్సు చంపేశాయి నిన్ను. అందుకే మరణించావు మహాపతివ్రత చేతిలో. నా ఎందు కనపడని ఏ అందం నీకు ఆమె ఎందు కనపడిందిరా చచ్చిపోవడానికి తప్ప అని అడిగింది. అంతే కదండి. మనస్సు యొక్క లౌల్యం అధికమైపోతే పాత్ర చూసి రుచి మారుతుందా? ఇంతకన్నా పవిత్రంగా మాట్లాడడం నా వల్ల సాధ్యం కాదు. ఇంతకన్నా దిగజారి మాట్లాడడం నాకు అలవాట్లేదు. 4 గిన్నెలు పెట్టి మెరుపులతో ఒక గిన్నెలో పాయసం పోసుకుని తాగినా అంతే, ఇత్తడి పాత్రలో పోసి తాగినా అంతే, రాగి పాత్రలో పోసి తాగినా అంతే, గాజు పాత్రలో పోసి తాగినా అంతే. అది పాయసం. పాత్ర చూసి ఎందుకు భ్రమపడతావు? ఈ పాత్ర కన్నా ఈ పాత్ర బాగుందని ఎందుకు జన్మ పాడు చేసుకుంటావు? రావణ, అక్కడ పాడయ్యావు. నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా? ఆమె పతివ్రత, కాలిపోయావు, అందుకు పడిపోయావు. ఇంద్రియములను తొక్కి పెడితే అది ప్రమాదం. ఇంద్రియములు తాము చేయవలసిన పని చేస్తున్నా కూడా మనసు లొంగి ఉందనుకోండి, ఇంద్రియము చేయవలసిన పని తాను చేసినా తాను భ్రంశము కాడు, కర్మ బంధించదప్పుడు. దీనికి రామాయణంలోంచే మీకు నేను ఉదాహరణ చూపిస్తాను. హనుమ అన్వేషణ చేస్తున్నారు సీతమ్మ కోసం. తప్పిపోయింది ఎవరు? ఆడది. ఎక్కడ వెతకాలి? ఆడవాళ్ళ మధ్యలో వెతకాలి. అందుకుని ఆయన వెతుకుతున్నారు సీతమ్మ కోసం. రావణాంతఃపురంలోకి వెళ్ళారు. చుట్టూ స్త్రీలు పడుకుని ఉన్నారు. రావణాసురుడితో రమించి వాళ్ళందరూ అలిసిపోయి నిద్రపోతున్నారు. మహర్షి అన్నారు, నచాకులీనా నచహీన రూపా న దక్షిణ నానుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయ. అక్కడ ఉన్న స్త్రీలు ఎవ్వరూ కూడా మర్యాద తెలియని వాళ్ళు కారు. కానీ అన్యోన్యభుజ సూత్రేణ స్త్రీమాలా గ్రజితాయిసా అన్నారు. వాళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకొని పూలదండలా పడుకుంటే ఎవరి ఒంటి మీద ఉండవలసిన బట్ట వాళ్ళ ఒంటి మీద లేదు. వాళ్ళందరూ అద్భుతమైనటువంటి వంశాలలోంచి వచ్చిన కాంతలు. దేవకాంతల నుంచి పితృదేవతా కాంతల వరకు ఉన్నారు. గంధర్వకాంతలు ఇంతమంది పడున్నారు అక్కడ. ఈమె సీతమ్మయా అని చూశారు. ఎవరిని అలా చూడకూడదో అలాంటి వాళ్ళని చూశారు. ఇంతకన్నా 10 మాటలు చెప్పను. ఒంటి మీద బట్ట సరిగ్గా లేని వాళ్ళని నిద్రపోతూ ఉండగా ఇంతమందిని చూశారు. సీతమ్మ కాదు, బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక హనుమకు అనుమానం వచ్చింది. నిద్రపోతున్నప్పుడు తల్లిని కూడా చూడకూడదు, ఒక్క భార్యని తప్ప. ఉపనయనం అయిపోయింది అంటే తల్లి నిద్రపోతున్నా గదిలోకి వెళ్ళకూడదు, శాస్త్రం నిషేధించింది. ఒక్క భార్య నిద్రపోతుంటేనే పురుషుడు లోపలికి వెళ్ళాలి తప్ప అన్య స్త్రీ ఎవరు నిద్రపోతున్నా ఇక పురుషుడు ఆ గదిలోకి వెళ్ళకూడదు. నేను వెళ్ళాను, పోనీ వెళ్ళి ఊరుకున్నానా? చూశాను, సీతమ్మేనా అని చూశాను. నాకు దోషం వచ్చిందా? నేను చెయ్యకూడని కర్మ చేశానుగా. ఇప్పుడు నేను ఏది చెయ్యకూడదో అది చేశానుగా. నిద్రపోతున్న స్త్రీలని చూశానుగా. ఒంటి మీద బట్ట సరిగ్గా లేని వాళ్ళని చూశానుగా. నాకు తప్పు వస్తుందా? ఒంటి మీద బట్ట లేని వాళ్ళని ఎవరు హనుమంటలేదు, వాల్మీకి మహర్షి చెప్పారు. హనుమ చూసినప్పుడు వాళ్ళకు ఒంటి మీద బట్టలేదని. ఆయన అన్నారు, హనుమ, నేను చేసిన కర్మలో పాపం నాకు ఎప్పుడు వస్తుంది? వీళ్ళు ఇంత అందమైన వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వీళ్ళ ఒంటి మీద బట్ట లేదన్న విషయం నేను చూసినప్పుడు నా మనసు గ్రహించి ఉంటే నాకు పాపం వస్తుంది. మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభా సమస్తాసు తచ్చమేసు వ్యవస్థితం. నా మనసు, నేను ఆమె ముఖం వంక చూశాను, నా తల్లి సీతమ్మ కాదు, వెళ్ళిపోయాను. వాళ్ళు ఎవరో, ఎందుకు పడుకున్నారో, ఎలా ఉన్నారో నాకు జ్ఞాపకం లేదు. వాళ్ళు సీతమ్మ కాదు, నేను వెళ్ళిపోయాను అంతే. నాకెందుకు పాపం వస్తుంది? ఇప్పుడు చెప్పండి,
మనసు వశమైపోయిన నాడు, మనసు చెలించనప్పుడు ఇంద్రియము తాను చేయవలసిన ధర్మం తను చేసేస్తే మాత్రం దోషమేమొస్తుంది? కన్నుకి చూడడం ధర్మం అండి, కన్ను చూస్తుంది. కానీ కన్ను చూసిందా అన్నది కాదు ప్రధానం, మనసు ఏం ఆలోచిస్తోందన్నది ప్రధానం అవుతున్నప్పుడు కర్మలో. నేను ఇలా కూర్చుని ఆవిడ వంక అలా చూస్తున్నాను అనుకోండి, వీడు ప్రవచనం చేయడానికి వచ్చి అలా చూస్తున్నాడు ఏమిటి ఆవిడ్ని అనుకున్నారనుకోండి, నేను అలా చూడడం దోషంలా కనిపించవచ్చు. కానీ నేను అలా చూస్తున్నప్పుడు ఓ నా తల్లి కామాక్షి పరదేవత ఎర్రటి బట్ట కట్టుకుంటుంది, మెడలో ముత్యాలహారం వేసుకుంటుంది, నా తల్లి ఇంత బొట్టు పెట్టుకుంటుంది, మా అమ్మ పద్మాసనం వేసుకుంటుంది, నేను రోజు మా అమ్మని అలా కైమోడ్చి నమస్కరిస్తాను. మా అమ్మ నేను రాగానే కంచి వెళ్ళలేదని మా అమ్మ బయలుదేరి వచ్చి నా ఎదురుగుండా కూర్చుని వింటున్నట్లు నటిస్తోంది, నా తల్లి అలా కూర్చుంది అని నేను లోపల భావన చేస్తూ చూస్తున్నాను అనుకోండి, ఏమైనా దోషం వచ్చిందా నాకు? ఇంద్రియంగా కన్ను చేయవలసింది చేస్తోంది, చూస్తోంది. కానీ ఇప్పుడు నేను ఎవరిని చూస్తున్నాను? కామాక్షి పరదేవతని చూస్తున్నాను. మనసు వశపడిన నాడు ఇంద్రియము చేసినటువంటి కర్మ వలన పతనం అన్నది ఉండదు. మనసు వశపడని నాడు ఇంద్రియాన్ని బలవంతంగా తొక్కి పెడితే అదును చూసి కాటు వేసి పడకూడదు. అందుకే సంస్కారము కర్మ వలన ఎవరికి అందాలంటే మనసుకు అందాలి. కర్మ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం అది. అందుకే ఒక ఆధునిక కవి ఒక గంభీరమైనటువంటి మాట అన్నాడు, గురుగు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు. ఇన్ని మాటలు తలగొరిగితే ప్రయోజనం, పాపములకు నిలయమైన మనసు గొరగాలి. అంటే దాని ఉద్దేశ్యం మనస్సుని సంస్కరించాలి. అందుకే మనోహిహేతు సర్వే దేవి భాగవతంలో వ్యాస భగవానుడు ఓ మాట అంటాడు, స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలంత మనోయావత్ తావత్ సర్వం నిరర్థకం. ఓ తీర్థయాత్ర చేసావు దేనికోసం? మనసు నిర్మలం అవ్వడానికి. ఒక దేవాలయానికి వెళ్ళావు మనసు నిర్మలం అవ్వడానికి, ఒక ప్రవచనానికి వెళ్ళావు మనసు నిర్మలం అవ్వడానికి. నీ మనసుని నువ్వు పరిశీలించుకోవడం నీకు రావాలి. అదొక్కటి నీకు రాలేదు, ఎన్ని విని ఏం ప్రయోజనం? ఏమిటి దానివల్ల వచ్చే ప్రయోజనం? చేతిలో ఉన్నటువంటి శనగపప్పు ఎక్కువ అవుతుందని బండెడు ఊక తెచ్చి కలుపుకుంటే కడుపు నిండుతుంది, అవన్నీ ఊదుకునే తినాలి, ఆ 4 బద్దలే మిగులుతాయి. ఏది నిలబడాలో అది నిలబడనప్పుడు మనసు మీద ప్రభావం చూపించని ఎన్ని ఉత్తమ కర్మలు చేసినా కర్మకి ప్రయోజనం లేదని నేను అన్నాను. కానీ ప్రధాన ప్రయోజనము దేని కొరకు వచ్చింది అంటే కర్మ మనసుని సంస్కరించుట కొరకు ఉత్తమ కర్మ అన్న మాట వచ్చింది. మనసు సంస్కరించబడడం అన్నది ఒకసారి అలవాటు అయిపోయిందనుకోండి, ఆ మనసే అద్భుతమైన సాధనమైపోతుంది. అది చిట్ట చివరికి ఎక్కడికి తీసుకెడుతుంది అంటే, ఏ కర్మ మనసుని లొంగదీయడానికి మీరు మొదలుపెట్టారో ఇక ఆ కర్మ అసలు చెయ్యవలసిన అవసరం లేని స్థితికి వెళ్ళిపోతాడు మనిషి. ఇది విచిత్రం. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయాన్ని నేను ప్రస్తావన చేస్తున్నా. చూడండి, సాధారణంగా ఓ కష్టం వచ్చిందనుకోండి ఏమంటాం? నా కర్మ అంటాం, ఏ జన్మలో చేసిన కర్మో అంటాం, ఇలా నుదురు కొట్టుకుని. నీకు కష్టం వచ్చినప్పుడు ఏ కర్మని స్మరించి ఏం చేశానో, ఇలా అనుభవిస్తున్నానని ఇలా కొట్టుకున్నావో, ఏ సుఖం వచ్చినప్పుడు ఏమో ఏ జన్మలో ఏం చేశానో భగవంతుడి దయ వల్ల ఈ జన్మలో గట్టెక్కేశాను, గత జన్మంబులనేమి నోచితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ సిద్ధాశ్రమమునం తొక్కితిమో ఇప్పుడు చూడగంటి విచటన్ కృష్ణార్భకుని నిర్భయున్నట్టు దేశోద దశమస్కంధంలో. ఏమో ఏ పుణ్యం చేశానో మొత్తానికి గట్టెక్కానండోయ్ అంటారు. కర్మ సుఖదుఖములకు కారణం. కర్మ చేస్తూ వెడుతూ ఉండాలి. అసలు కర్మ చెయ్యకుండా ఆగిపోతానండి అన్న మాట కుదరదు. నేను ఏమండి కర్మ చేస్తే కదా పుణ్యమో పాపం, ఏ కర్మ చేయను, నేను కూర్చుంటాను అకర్మ, అసలు నేను ఏ కర్మ చేయను, గొడవ ఎక్కడుంది ఇంకా అని కూర్చోవడం ఎవరికీ సాధ్యం కాదు. అలా ఉండకూడదు. ఎందుకని అంటారేమో, మీరు కర్మ చేయడం ఆపగలరేమో కానీ మనసుని ఎలా ఆపుతారు? అది చేసేస్తుంది. ఎందువల్ల అంటారేమో, నేను ఏమీ చేయనండి, ఏదైనా చేస్తే పుణ్యమో పాపమో వచ్చి తీరుతాను, ఏమీ చేయకపోతే గొడవ ఎక్కడుంది, ఏమీ లేదు అని నేనేమీ చేయను, అలా కూర్చుంటాను అన్నాను అనుకోండి. అలాగనే కూర్చున్నాను అనుకోండి,
ఎవడో ఒకడు నా ఎదురుగుండా కూర్చుని ఓ లడ్డూ తింటున్నాడు, వీడికి ఏ భయం లేదు, హాయిగా ఓ లడ్డూ తింటున్నాడు. ఏరా అంటే ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని తింటున్నాడు, ప్రసాదం నన్ను ఏం చేస్తుందన్నాడు, నేను ఇలా చేసినా బాగుండేదేమో ఏమిటో ఇలా కూర్చున్నాను అని మళ్ళీ మనల్ని మనం నిందించుకోవడం, మనసు దేని చుట్టూనో తిరుగుతూ ఉండడం. చేసేస్తున్నారా, చేయట్లేదా? కలియుగంలో అదృష్టం ఉంది మనసు నిగ్రహింపబడితే. కలియుగానికి లక్షణం ఏమిటో తెలుసా? నేను చెప్పట్లేదు, భాగవతంలో సాక్షాత్ వ్యాసభగవానుడు చెప్పింది. కలియుగానికి అదృష్టం ఏమి అంటే, ఏదైనా ఒక ఉత్తమమైనటువంటి పని చేస్తానని త్రికరణ శుద్ధిగా అనుకున్నంత మాత్రం చేత చేసిన ఫలితాన్ని ఇస్తారు. నేను కాశీ వెళ్ళాలని త్రికరణ శుద్ధిగా వెంపర్లాడాను అనుకోండి, తిరుమల వెళ్ళాలని వెంపర్లాడాను అనుకోండి, నేను వెళ్ళకపోయినా వెళ్ళానని వేస్తారు. పాపకర్మ చేస్తేనే వేస్తాడు. ఇప్పుడు పుణ్యం సంపాదించుకోవడం మనసు మీద ఆధారపడిందా లేదా? సంకల్పం చేయడం. అందుకే లోపలికి ఏవి వెడతాయో అవి సంకల్పాలు అవుతాయి. ఈ కర్మ చేసి 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 పుణ్యకర్మలు చెయ్యగా భగవానుడు ఏమంటాడంటే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? నేనున్నానని, నన్ను పొందాలని, నా యొక్క అనుగ్రహం కలగాలని నేను చెప్పినట్టు చేసుకుంటూ వెడుతున్నాడు కదూ. శ్రద్ధ యందు నలుగుడు ఉంటుంది. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. శ్రద్ధ అంత తేలికగా ఏం ఉండదు. ఎందుకనంటే, నేను ఒక పుణ్యకర్మ చెయ్యాలనుకోండి, అందులో ఎంతో కష్టం ఉంటుంది. అదంత తేలిగ్గా ఏముండదు. ఇప్పుడు ఈ 2 గంటలు ప్రవచనం చేశాను అనుకోండి, ఈ 2 గంటల ప్రవచనం ఎందుకు వచ్చింది ప్రవచనాలు, హాయిగా అందరిలా నేను ఏదో టీవీ పెట్టుకుని హాయిగా సంతోషంగా గడిపేసి ఏదో ఆనందంగా సుఖంగా పలహారం చేసి కూర్చుని పడుకుంటే పోయేదానికి ఈ ప్రవచనాలు ఏమిటి, ఈ ప్రయాణాలు ఏమిటి, ఈ తిరుగుడు ఏమిటి, ఎందుకు వచ్చింది అనుకున్నాను అనుకోండి. అనుకుంటే మానేయచ్చు. ఒరే 2 గంటల సేపు నువ్వు పుస్తకం పట్టుకోకుండా ప్రవచనం చేస్తే అది నీకు తపస్సు. నీ జన్మ ఉద్ధరణ పొందడానికి ఇంకింతకన్నా తపస్సు నువ్వేం చేస్తావు? నీ కోసం నువ్వు చేసుకో, ఇతరుల కోసం కాదురా. నువ్వు చెప్పిన మాటల వలన ఎవరినో ఉద్ధరించగలిగినంత శక్తివంతుడివి కావు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి చెప్పుకో ప్రవచనం. నువ్వు 2 గంటలు చెప్పాలంటే మనసే నిలబడాలా? 2 గంటలు చెప్పడానికి ముందు నువ్వు గ్రంథపఠనం చెయ్యాలా? ఒక మంచి సంకల్పం నెరవేరాలంటే ఆ మంచి సంకల్పం కోసం అంత తాపత్రయపడాలా? ఇదంతా నీకు తపస్సు అవుతుందా అవదా? నీ జన్మకి ఉద్ధరణ కారకమా కాదా? చెయ్యి ప్రవచనం. ఇప్పుడు లోపల ఏది సంకల్పం జరిగిందో ఆ సంకల్పం జరగడానికి శ్రద్ధ, అది మంచి పని అని భగవంతుడు చెప్పాడని నమ్మి చేసేటప్పుడు మీకు ఇక్కడే కనపడుతున్న సుఖాన్ని మీరు త్యాగం చెయ్యాలి. అది నలుగుడా కాదా? నా ఇంట్లో నేను హాయిగా కూర్చుని టీవీ చూస్తూ కూర్చోవచ్చు. వదిలేయాలి అంటే నేను కష్టపడి వదిలేసి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి 2 గంటలు మాట్లాడి నా డొక్కలు నిప్పెట్టి అలిసిపోయి నేను వెళ్ళి నాకు ఇచ్చిన విడిదిలో కూర్చోవాలంటే నాకు నమ్మకం ఉండాలి. నా జీవితాన్ని నన్ను ఉద్ధరిస్తుంది 2 గంటలు. ఎంత కష్టపడనివ్వండి, ఇది నాకు శ్రేయోదాయకం. ఇది నేను వదిలేసిన నాడు ఎవరికీ కష్టం కాదు, నేను పాడైపోతాను. కాబట్టి నేను చెప్పుకోవాలి, బ్రతికున్నన్నాళ్ళు భగవంతుడు నాకు ఇచ్చాడు ఈ వాక్కు, దాన్ని సాధనంగా నా సొంత అభిప్రాయాలు చెప్పదు, శాస్త్రం చెప్పింది మాట్లాడాలి. ఇప్పుడు అందులో నలుగుడు ఉందా లేదా? కష్టపడ్డా ఉందా లేదా? ఆ నలుగుడికి తట్టుకోగలిగితేనే నువ్వు భగవంతుడు చెప్పిన విషయము ముందు నిలబడగలవు. కర్మ చేయడంలో నలుగుడు తట్టుకుంటేనే శ్రద్ధ అన్నమాట నిలబడుతుంది, లేకపోతే దాన్ని శ్రద్ధ అని పిలవరు. శ్రద్ధ యందు నలుగుడు ఉంటుంది. నలుగుడు త్యాగం చేసి నిలబడగలిగితే శ్రద్ధ. అలా చెయ్యగా భగవంతుడు అంటాడు, పాపం నా కోసం ఇంత నలుగుడు పడుతున్నాడు, ఎన్నాళ్ళు నువ్వు ఇలా నేను ఇలా నా కోసం నలుగుడు, దా నిన్ను నాలో కలిపేసుకుంటాను. ఇప్పుడు ఏమయ్యాడు? 2గా బయలుదేరి ఒకటైపోతాడు. ఇదే శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరూపేత్యతిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. భక్తి ముందు వేరుగా మొదలై చివరికి ఏమైపోతుందంటే, నది సముద్రము, నది కదిలి 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 అనుష్ఠానం చేసి చేసి పుణ్యం చేసి 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 ఎక్కడికి వెళ్ళింది? సముద్రంలోకి వెళ్ళిపోయింది. సాగర సంగమం సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు నదిది లేదు, సముద్రంలో కలిసిపోయింది. అలా సముద్రం నదిని కలిపేసుకుంది. ఒరే నన్ను నమ్మి ఇంత నలుగుడు పడి నా కోసమని నేను చెప్పిన పనులు ఎంత శ్రద్ధతో చేస్తున్నావు, ఇంకా నువ్వు నేను అని 2గా ఎందుకు, నిన్ను నాలో కలుపుకుంటున్నానంటాడు. ఆ కలుపుకోవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే చిత్తశుద్ధిని ఇస్తాడు. చిత్తశుద్ధి పాత్రత. నా దగ్గర పాయసం ఉన్నా
కిలుం పట్టిన పాత్ర మీరు పట్టుకొస్తే పొయ్యను. అమ్మా పాయసం పాడైపోతుంది, అంత కిలు ఉంది అందులో పాయసం ఏమిటమ్మా, పాత్ర తోముకు రండి అంటాను. శుభ్రంగా పాత్ర తోమి పట్టుకొచ్చారండి, మీరు కొత్త మెరుపు తేలేదు, మెరుపుకి అడ్డొచ్చిన దాన్ని పోగొట్టుకున్నారు. పుణ్యకర్మల వలన అజ్ఞానం పోయింది. ఇప్పుడు ఆ పాత్ర పట్టుకొచ్చి పెడితే అందులో పాయసం పోశాను. అది జ్ఞానం. చిత్తశుద్ధి వలన పాత్రత కలిగితే పరమేశ్వరుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తే జ్ఞానము వలన జీవుడు బ్రహ్మము రెండు కాదు ఒక్కటి అన్న అద్వైతానుభూతి ఎందు అనుభవంగా ఓలలాడడమే మోక్షం. అది చచ్చిపోయాక ఎక్కడ వచ్చేది కాదు, ఇక్కడే ఆ జ్ఞానము కలగగానే అలా పొందినటువంటి వాణ్ణి ఇక్కడే అటువంటి వ్యక్తి మోక్షాన్ని పొందాడు. ఆయన శరీరం పడిపోయిన తర్వాత విదేహ మోక్షాన్ని పొందాడు అంటారు. ఆ స్థితికి వెళ్ళిపోయినటువంటి జ్ఞాని ఇక కర్మాచరణం చెయ్యడు, ఇక కర్మ ఉండదు. భగవాన్ రమణులు సంధ్యావందనం చేశారా అండి అని అడగకూడదు, చెయ్యాలి అని నియమం ఏమి ఉండదు. కర్మతో మొదలుపెట్టి కర్మ ఆగిపోతుంది. అది మన నిర్ణయం కాదు, ఈశ్వరుడు అనుగ్రహించి జ్ఞాని అయిన నాడు. అందుకే కర్మకి అంత శక్తివంతం. నేను మీతో ఇవాళ ప్రధానంగా మనవి చేసినటువంటి విషయం, కర్మ ఎంత శక్తివంతమైనది. కర్మ చెయ్యకుండా మనిషి ఉండలేడు. కర్మ చెయ్యనన్న మాట అనకూడదు, అది పతనహేతువు. కర్మ చెయ్యవలసిందే, కానీ చేసేటప్పుడు శాస్త్రవిహితమైన కర్మ చెయ్యాలి. ఆ కర్మ దేనికి ప్రధానంగా పనికి రావాలి అంటే మనసుని నిగ్రహించడానికి పనికి రావాలి. అంతేగాని కర్మగా చేసేసి అహంకారం అంతా అందులో పెట్టి నీ చేస్తున్నాను అహంకారం పెట్టుకు చేశాడు అనుకోండి, అది పుణ్యంగా వచ్చి బంగారు గొలుసులతో కట్టబడతాడు, లేదా ఒక్కొక్కసారి తిరస్కరింపబడవచ్చు అహంకారం చేత. ఎందుకంటే ఫలితం ఇవ్వబడిచిన వాడు పరమేశ్వరుడు, నేను కాదు. సత్యనారాయణ వ్రతం చేస్తే కొడుక్కి ఉద్యోగం వస్తుంది అన్నమాట నిజమైతే వ్రతం చేసిన వాళ్ళందరి కొడుకులకి ఉద్యోగం రావాలి. ఒక్కొక్కసారి వ్రతం చేసిన వాడి కొడుక్కి రాదు, వ్రతం చూసిన వాడి కొడుకు వస్తుంది. ఎందుకంటే వాడు భక్తితో చూశాడు, వీడు సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకు చేశాడు. ఎవడు శ్రద్ధతో చేశాడో సాశ్రద్ధ కదితాసిద్భి యయా వస్తూపలభ్యతి. ఎవడు భక్తితో చేస్తున్నాడన్నది చూడగలిగిన వాడు ఒకడున్నాడు. వాడిని మీరు ఏ పేరు పెట్టి పిలవండి, అభ్యంతరం లేదు. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు. ఆ కర్మ ఇలా కొట్టుకోవడం దగ్గర మొదలుపెట్టి అసలు ఏవీ చెయ్యవలసిన అవసరం లేని జ్ఞానిగా తీసుకెళ్ళి చిట్ట చివరికి ఇక వేరుగా ఉండవలసిన అవసరం లేకుండా జీవబ్రహ్మైక్య స్థితికి చేరేటట్టుగా చెయ్యగలిగిన శక్తివంతమైన సాధనము పునర్జన్మ లేకుండా చేసిన కర్మే, పునర్జన్మకి కారణమైన కర్మే, సుఖదుఖములకు కారణమైన కర్మే, మనసుని వేగం తగ్గించిన కర్మే, మనసుకి మంచి విషయాన్ని ఆలంబనంగా ఇచ్చిన కర్మే, మనసుకి సంస్కారం ఏర్పాటు చేసిన కర్మే, మనసుకి సత్సంకల్పములు పుట్టించిన కర్మే, మనసులో దుస్సంకల్పములు పుట్టిన కర్మే, అభివ్యక్తమై ఆచరణ జరిగిన కర్మే. అది ఇంద్రియములతో మనసుతో అనుసంధానమైనప్పుడు ఎలా నిగ్రహింపబడుతుందన్న దాన్ని ఆసక్తి అనురక్తి అన్న విషయాల మీద మీకు నేను ఇవాళ ప్రధానంగా ప్రస్తావన చేయడం జరిగింది. రేపు అసలు శాస్త్రీయమైన కర్మని చెయ్యడము అన్నదానికి మనసు పొందవలసినటువంటి పరిపక్వత ఏమిటి? ఏదో బాహ్యంలో కర్మ చేసుకుంటూ ఎంతకాలం పెడతారు, ఎన్ని యజ్ఞాలు చేస్తారు, ఎన్ని యాగాలు చేస్తారు, అది కాదు. మీరు పూజ గదిలో ఎంతసేపు కూర్చోగలరండి? మహా కూర్చుంటే 2 గంటలు కూర్చుంటారు, మిగిలిన 22 గంటలు కాదు, 24 గంటలు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వీలుగా చేసిన పనులన్నీ ఎలా సత్కర్మగా మారతాయి? ఆ అనుగ్రహము కలగడానికి మనసుకి కలగవలసిన అధ్యవసాయం ఏమిటి? కర్మని ఎలా పరిపుష్టం చెయ్యాలి? ఆ కర్మని సాధనం చేసుకుని ఎలా దాటాలి? ఆ కర్మ నిస్సంగంగా చేయడం అన్న మాటకు అర్థం ఏమిటి? భగవద్గీతలో భగవానుడు ఎన్ని చోట్ల ఎందుకు దాని గురించి ప్రస్తావన చేస్తాడు? బ్రహ్మజ్ఞాని దగ్గరికి వెళ్ళేటప్పటికి కర్మకి మినహాయింపులు ఎలా వచ్చేసాయి? ఈ విశేషాల గురించి అసలు మనసుని నిగ్రహించి కర్మ చేయడం, మనసుకు పరిపక్వత కలగడం, చేసిన ప్రతి పని సత్కర్మగా ఎలా మారిపోతుంది? ఎందుకు మారిపోతుంది? అలా మారిపోవాలంటే బయట పుణ్యం చేయడం కాదు కర్మగా, ఏది చేయనివ్వండి వాడు పుణ్యమే చేశాడు. అది అలా ఎప్పుడు మారుతుంది? అలా మారడానికి ఏం చెయ్యమని శాస్త్రం చెప్పింది. బయట ఎన్ని యజ్ఞాలు యాగాలు చేస్తావు, ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తావు, ఎన్ని ఉపనయనాలు చేయిస్తావు, అలా కాదు. ఏది చేసి మారమని శాస్త్రం ఘోషిస్తోంది. ఏమిది? ఈశ్వరుడి వాక్కు. ఈ విషయాల మీద రేపు సాయంకాలం 6 గంటలకే కలుసుకుందాం.
6 గంటలకే కలుసుకుని భగవానుడు నా చేత పలికించినంత మేర రేపటి రోజు ప్రస్తావన చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.